అంతర్జాతీయ సంబంధాలలో మనకున్నటువంటి ఫస్ట్ కంట్రీ ఇండియా అండ్ ఇట్స్ నేబర్ బంగ్లాదేశ్. సో గుర్తుపెట్టుకోండి, ద లొకేషన్ ఆఫ్ ద బంగ్లాదేశ్ ఈస్ దిస్. ఇండియన్ పాలిటీ మీరు చదివేటప్పుడు 100 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఓకే, 100 రాజ్యాంగ సవరణ గురించి మీరు చదువుకుంటారు. ఇది ఇండియా మరియు బంగ్లాదేశ్కి మధ్యన భూమి యొక్క మార్పిడికి సంబంధించింది. సో ఇక్కడ మీరు ఆర్టికల్ 3 అండ్ 4కి రిలేటెడ్ థింగ్స్ కూడా చదువుతారు. ఓకే, సో కాబట్టి ఇది పాలిటీ పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో మరి బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా అండ్ బంగ్లాదేశ్ ఇండియా తోటి 4096 కిలోమీటర్ల ల్యాండ్ బార్డర్ని కలిగి ఉంది. సో ఇది ఢాకా దీని క్యాపిటల్. ల్యాండ్ బార్డర్ ఇంత కలిగి ఉంది. సో ఇది క్వైట్ కామన్. ఎంత ల్యాండ్ బార్డర్ ఉంది ఏంటి అనేది అది ఓల్డ్ ట్రెడిషన్. ఇప్పుడు న్యూ ట్రెడిషన్ ఏంటి అని అంటే ఏ ఏ రాష్ట్రాలతోటి బంగ్లాదేశ్ బార్డర్ని కలిగి ఉంది ఇండియాలో అని అంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. సో మయన్మార్ అనేది ఇంకొక కంట్రీ. సో బంగ్లాదేశ్కి ఉన్నటువంటి 5. సో ఈ 5 స్టేట్స్ తోటి ఇండియాలో బంగ్లాదేశ్ అనేది బార్డర్ని కలిగి ఉంది. ఓకే, సో దాంతోపాటు నోట్ చేయాల్సింది సుందర్బన్ మ్యాంగ్రూవ్స్. మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులు అని అంటాం. సో ఈ మడ అడవులు కూడా చాలా ఎక్స్టెన్సివ్గా మనకి బంగ్లాదేశ్ అండ్ బంగ్లాదేశ్ తర్వాత వెస్ట్ బెంగాల్లో కనిపిస్తవి. ఓకే, సో ఇవి దీంట్లో నుంచి నోట్ చేయాల్సినటువంటి పాయింట్స్. రైట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు ఏదైనా బైలాటరల్ ట్రీటీ లేదా అగ్రిమెంట్, ఓకే, ఇట్లాంటివి జరిగినప్పుడు కంట్రీస్ గురించి మాట్లాడతాం. సపోజ్ ఇండియా ఫ్రాన్స్కి మధ్యన ఒప్పందం అయింది అని అంటాం. ఇండియా ఇరాన్కి మధ్యన ఆయిల్ ఇంపోర్ట్స్కి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి అని అంటాం. ఇండియా రష్యాకి మధ్యన వెపన్స్కి సంబంధించిన డీల్ నడుస్తుంది అని అంటాం. సో వాటిని మనము ఒకవేళ మనం మ్యాప్ ద్వారా విజువలైజ్ చేసుకోకపోతే గాలిలో మనం ఇమాజిన్ చేసుకోలేము. థింగ్స్ లాంగ్ లాస్టింగ్గా ఉండవు. అందుకే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఒక నెగ్లెక్టెడ్ ఏరియా అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది కొంచెం హార్డ్గా పర్సీవ్ చేస్తారు. ఎందుకనంటే దే రీడ్ ఆల్ ద రిడెండెంట్ థింగ్స్, అవసరం లేనటువంటి థింగ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్కి పనికిరాని థింగ్స్ అన్నిటిని కూడా మన ముందల ఉంచుతారు. సో ఈ బంగ్లాదేశ్కి సంబంధించి ఈ కొన్ని పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఉన్నది శ్రీలంక. సో అబ్జర్వ్ దిస్, ఇక్కడ పాక్ స్ట్రేట్ ఉంది, తర్వాత ఇక్కడ అడమ్స్ బ్రిడ్జ్ ఉంది, తర్వాత మన్నార్ సింధు శాఖ ఉంది. ఇది జాగ్రఫీ పర్స్పెక్టివ్లో మీరు చదువుతారు. ఇండియా అండ్ శ్రీలంకని ఎవరు ఎట్లా డివైడ్ చేస్తున్నారు అని చెప్పేసి చదువుతారు. సో దీని యొక్క క్యాపిటల్ జయవర్ధనపుర కొట్టే. ఓకే, దీని లెజిస్లేటివ్ క్యాపిటల్ అని అంటాం. సో రీసెంట్గా ఆంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్కి త్రీ క్యాపిటల్స్ ఫార్ములా ప్రపోజ్ చేసినారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఓకే, ఆ పర్స్పెక్టివ్లో నోట్ చేసుకోండి ఏ క్యాపిటల్ ఎక్కడ ఉంది అని. సో దీని ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక, జుడిషియల్ క్యాపిటల్ అనేది కొలంబోలో ఉంది. మే నాట్ బి ఇంపార్టెంట్ బట్ స్టిల్ యూ కెన్ రిమెంబర్ ఇట్. సో అందరికీ తెలుసు కొలంబో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద శ్రీలంక అని, బట్ జయవర్ధనపుర కొట్టే కూడా దీని యొక్క క్యాపిటల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే 75 years ఆఫ్ ద డిప్లొమాటిక్ రిలేషన్స్ మనము కంప్లీట్ చేసుకున్నాం శ్రీలంక తోటి. ఇప్పుడు మనము డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఆ డిప్లొమసీ ద్వారా దౌత్యం అని అంటాం. ఆ దౌత్యం ద్వారా నిర్వహించడము జరుగుతుంది. భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద డిప్లొమాట్స్ని రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు అని చెప్పేసి నోట్ చేయాలి. అండ్ ఇన్ దిస్ కేస్ రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలను కూడా మీరు గుర్తు తెచ్చుకోవచ్చు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రివిజన్. ఓకే, సో ఇది దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్, ఇంకా ఏమీ లేదు. మలేషియా యొక్క క్యాపిటల్ కువాలాలంపూర్. మలేషియా యొక్క క్యాపిటల్ కువాలాలంపూర్. ఇంకా దీంట్లో ఏమైనా ఉందా అంటే జస్ట్ యూ నీడ్ టు చెక్ ద లొకేషన్. సో ఈ లొకేషన్ని మీరు చూడండి. ఓకే, దాని తర్వాత ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్కి కూడా సంబంధించి నథింగ్ ఇంపార్టెంట్ బట్ జస్ట్ నోట్ ద లొకేషన్ని మీరు చూడండి. ఎక్కడ ఉంది ఇదంతా అనంటే పెసిఫిక్ ఓషియన్లో ఇదంతా కూడా. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇండియన్ ఓషియన్. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిమార్కేషన్ అనేది ఇంపార్టెంట్. రైట్, తర్వాత లావో పీడిఆర్ లేదా లావోస్. సో లావోస్ యొక్క క్యాపిటల్ సిటీ వియత్నాం. సో లావోస్కి ఏమైనా గుర్తుపెట్టుకోవాలా
అంటే ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని గుర్తుపెట్టుకోండి. భూ పరివేష్టిత అని అంటాం. భూ పరివేష్టిత దేశం అంటే చుట్టూ భూమితోటే ఆక్రమించబడి ఉంది, ఇది సముద్రాన్ని టచ్ కావట్లేదు అనే ఒక పాయింట్ని నోట్ చేసుకోవచ్చు. తర్వాత వియత్నాం. వియత్నాం కూడా దీని యొక్క క్యాపిటల్ సిటీ హనోయ్ అండ్ జస్ట్ రిమెంబర్ ఇట్స్ లొకేషన్. ఓకే, సో ఇంతే దీనికి సంబంధించి. తర్వాత సౌదీ అరేబియా గురించి ఇచ్చినాడు. సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ నోట్ చేయండి, రియాద్. మేబీ ఆస్ట్ అడగొచ్చు, కొన్ని కంట్రీస్ ఇచ్చేసి దాని యొక్క క్యాపిటల్ సిటీస్ తోటి మ్యాచ్ చేయండి అని గతంలో అడిగిన ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి అట్లా కూడా అడగొచ్చు. సో దీని యొక్క లొకేషన్ని చూడండి. ఇండియా నుంచి వస్తున్నప్పుడు ఇరాన్, ఇరాక్ అండ్ ఇది ఇరాక్ అండ్ ఇది సౌదీ అరేబియా, ఇది యుఏఈ, ఒమాన్ అండ్ యెమెన్. ఓకే, యుఏఈ, ఒమాన్, యెమెన్ అండ్ ఇది సౌదీ అరేబియా. దీంట్లో ఏం లేదు నోట్ చేయాల్సిన ఇంపార్టెన్స్. ఓకే, తర్వాత యుఏఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మనము యుఏఈ తోటి జరుపుకున్నాము రీసెంట్గా. సో రీసెంట్గా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మనము ఏ కంట్రీ తోటి చేసుకున్నాము అని చెప్పేసి స్ట్రేట్ ఫార్వర్డ్గా అడగొచ్చు. సో దట్ ఈస్ యుఏఈ. సో యుఏఈలో ఎమిరేట్స్ అని అంటే స్టేట్స్ అని అర్థం. లైక్ ఇప్పుడు మనకి ఇండియా ఉంది, ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నవి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 50 స్టేట్స్ ఉన్నవి. అట్లాగనే యుఏఈలో ఎమిరేట్స్ అని అంటే స్టేట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎమిరేట్స్ అని అంటే స్టేట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో యుఏఈలో ఎన్ని ఉన్నవి అని అంటే 7 ఉన్నవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ద వరల్డ్స్ లార్జెస్ట్ శాండ్ డ్యూన్స్. శాండ్ డ్యూన్స్ అంటే మట్టి దిబ్బలు. సో మట్టి దిబ్బలు ప్రపంచంలోనేకెల్లా అతిపెద్ద మట్టి దిబ్బలు ఎక్కడ ఉంటాయనంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నవి అని చెప్పేసి నోట్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ ఇరాన్ కనిపిస్తుంది, దానికి పైన క్యాస్పియన్ సీ, కొంచెం సైడ్ బ్లాక్ సీ ఉంది అండ్ ఇది మెడిటరేనియన్ సీ అండ్ ఇక్కడ రెడ్ సీ. ఓకే, సో ఈ సీస్ గురించి కూడా ఇంపార్టెంట్ గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో. తర్వాత అర్మేనియా గురించి ఇచ్చినాడు, క్యాపిటల్ సిటీ ఎరెవాన్. అర్మేనియా యొక్క క్యాపిటల్ సిటీ ఎరెవాన్. సో దీంట్లో నోట్ చేయడానికి ఇంపార్టెంట్ ఏమీ లేదు. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది కొంచెం ఉంది ఇక్కడ. సో దీని కింద మెక్సికో, ఇక్కడ క్యూబా. సో క్యూబా మిసైల్ క్రైసిస్ గురించి నేర్చుకుంటారు అండ్ యుఎస్ఎస్ఆర్ యొక్క విచ్ఛిన్నం గురించి నేర్చుకుంటారు. ఓకే, సో ఇక్కడ కెనడా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవి రెండింటిని కలిపి మనము నార్త్ అమెరికన్ కాంటినెంట్ అని చెప్పేసి అంటాం. నార్త్ అమెరికన్ కాంటినెంట్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో ద ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ యునైటెడ్ స్టేట్స్ ఫర్ 3rd టైం. అఫీషియల్గా 3వ సారి విజిట్ చేసినారు. మేబీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఎప్పుడు విజిట్ చేసినారు అని అడగొచ్చు. 1969లో. 1969లో. దీనికి ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది తెలంగాణ మూమెంట్కి సంబంధించి. ఓకే, సో తెలంగాణలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ని అమలు చేయాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఉద్యమం తీసినారు. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయాలి, ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘించబడింది. 1956లో రాసుకున్నారు అండ్ 56 నవంబర్లో ఆంధ్రప్రదేశ్గా కర్నూలు రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్ర, హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి అంటే హైదరాబాద్, అప్పుడు హైదరాబాద్ అన్నాం మనం దీన్ని. సో రెండు కలిపి ఆంధ్రప్రదేశ్గా November 1, 1956 నాడు ఏర్పడితే దానికి వెనక ఉన్న కారణం పెద్ద మనుషుల ఒప్పందం, అది ఉల్లంఘనకి కారణమైంది. సో ఆ ఉల్లంఘన జరుగుతుంది, దాన్ని అమలు చేయాలి అని చెప్పేసి 1969లో విద్యార్థి ఉద్యమం తీసినారనమాట. సో ఆ 1969ని మీరు ఇట్లా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో 50 స్టేట్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది 4th లార్జెస్ట్ కంట్రీ. ఫస్ట్ ఈజ్ రష్యా
కెనడా, చైనా అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇండియా స్టాండ్స్ ఎట్ ద 7th ప్లేస్ అని మీకు అందరికీ తెలుసు. ఓకే, సో 4th లార్జెస్ట్ కంట్రీ, ఫస్ట్ ఈస్ రష్యా, సెకండ్ ఈస్ కెనడా అండ్ ద థర్డ్ ఈస్ చైనా. ఓకే, సో ఈ కొన్ని పాయింట్స్ని నోట్ చేయండి. నేషనల్ పార్క్స్ గురించి, తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి, రామ్సర్ సైట్స్ గురించి కూడా ఉన్నవి. ప్రతిదీ దీంట్లో కవర్ చేసినారు. మేబీ బోరింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే సబ్జెక్ట్ థియరీ అలాంటిది. జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ ద మ్యాప్స్. సో మ్యాప్స్లో ఏం ఎక్స్ప్లెయిన్ ఏముంది, ఎక్కడుంది అనే దాని మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే సబ్జెక్ట్ బికమ్స్ ఈజియర్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. తర్వాత డాకమ్ పోర్ట్ గురించి. సో డాకమ్ పోర్ట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడగొచ్చు. ద క్వశ్చన్ ఈస్ డాకమ్ పోర్ట్ ఎక్కడుంది? ఒమాన్, మస్కట్. మేబీ డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చు ఏబిసిడి మాదిరిగా, లేదా ఇక్కడ ఒక అంశం, ఇంకొక దగ్గర నుంచి ఇంకొక అంశం, ఇంకొక దగ్గర నుంచి ఇంకొక అంశం తీసుకొని కూడా అడగొచ్చు. సో కాబట్టి చదివేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా, ఓపెన్ మైండెడ్, చదివింది చదివినట్టు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఎంత చదువుతున్నాము అనేది అన్నెసెసరీ. ఎందుకనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ప్రీవియస్లో మనం చెప్పుకున్నటువంటి ఇండియన్ పాలిటీ క్లాసెస్లో ఇప్పుడు నేను కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చెప్పలే, అంటే పెండింగ్ ఉంది. స్టాచ్యుటరీ బాడీస్ గురించి, అంటే చట్టబద్ధమైనటువంటి సంస్థల గురించి చెప్పలేదు. తర్వాత కొన్ని పొలిటికల్ డైమెన్షన్స్ గురించి చెప్పలేదు. వాటి నుంచి క్వశ్చన్స్ ఏమీ రాలే. ఇప్పుడు దానివల్ల స్టూడెంట్స్కి ఏం ఎఫెక్ట్ పడలే. మనము చెప్పుకున్న ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చినవి అండ్ సంతోషంగా చేయగలిగినారు. కాబట్టి మనం ఎంత ఎక్కువ చదివినాం అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు చదివింది ఎంత మంచిగా గుర్తుపెట్టుకున్నారు, కాన్సెప్ట్స్ మీకు ఎంత బాగా తెలుసు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దాట్ థింగ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్. తర్వాత బ్రెజిల్. సో బ్రెజిల్ తోటి కూడా మనము 75 years ఆఫ్ డిప్లొమసీ, దౌత్య సంబంధం అనేది బ్రెజిల్ తోటి కూడా 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. సో సౌత్ అమెరికన్ కాంటినెంట్లో బ్రెజిల్ అనేది ఇక్కడ ఉంది అండ్ దాని యొక్క క్యాపిటల్ సిటీ బ్రెజిలియా. అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇవి జాగ్రఫీ పర్స్పెక్టివ్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. కంట్రీ ఇచ్చి మౌంటైన్స్ గురించి అడుగుతారు, లేక్స్ గురించి అడుగుతారు, రివర్స్ గురించి అడుగుతారు, ఏమైనా అడగొచ్చు. దేర్ ఫర్ డు నాట్ నెగ్లెక్ట్ ద మ్యాప్స్. తర్వాత పనామా సిటీ గురించి అడిగినారు. సో పనామా ఈజ్ హియర్. సో నార్త్ అమెరికాకి, సౌత్ అమెరికాకి మధ్యలో పనామా సిటీ ఉంది. అట్లాంటిక్ ఓషియన్కి అండ్ పెసిఫిక్ ఓషియన్కి మిడిల్. ఓకే, సో క్యారిబియన్ సీకి దగ్గరలో ఉంది అని నోట్ చేయండి. సూరినామ్. సో సూరినామ్ ఈజ్ హియర్, బ్రెజిల్కి పైన విత్ ద బార్డరింగ్, బ్రెజిల్ని బార్డర్ చేస్తూ సూరినామ్ ఉంది. అయితే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతికి సూరినామ్ యొక్క హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ ఇచ్చినారు. లైక్ ఇప్పుడు మన దగ్గర భారత రత్న ఉంది, అట్లాంటిది వాళ్ళ దగ్గర ఒకటి ఉంది. దాన్ని ఏమంటున్నారంటే గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద ఎలో స్టార్. తెలుగులో ఏమని వస్తుందో మీరు ఒకసారి ట్రాన్స్లేట్ చేసుకోండి దీని అవసరం అయితే. ఓకే, సో ఇక్కడ నుంచి ఏం అడగొచ్చు, ఈ గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద ఎలో స్టార్ అనేది ఏ కంట్రీకి సంబంధించింది అని అడగొచ్చు. లేదా ఎవరికి ఇచ్చినారు, ప్రైమ్ మినిస్టర్కి అని అడగొచ్చు. కానీ అది ప్రైమ్ మినిస్టర్కి కాదు, ప్రెసిడెంట్కి అని చెప్పేసి. ఓకే, సో కామన్ మిస్టేక్స్ ఏం లేదు, జస్ట్ ఎగ్జామ్లో ఇట్స్ అ ప్లే ఆఫ్ వర్డ్స్, పదాలతోటి ఆట ఆడడం అంతే. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్ అని పెట్టేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ 3 things మీద ఫోకస్ చేయాలి. ఒకటి, ఈ ఆర్డర్ పేరు లేదా ఈ అవార్డు పేరు ఏ కంట్రీకి సంబంధించింది, ఎవరికి ఇచ్చింది. 3, ఈ మూడిట్లో ఏ ఒక్కదాన్ని మీరు నోట్ చేయకపోయినా ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి అది పెద్ద కారణం. ఓకే, సో ఇప్పుడు మీరు సూరినామ్ అండ్ గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద ఎలో స్టార్ అని 2 గుర్తుపెట్టుకున్నారు, కానీ అది ప్రెసిడెంట్ కా ప్రైమ్ మినిస్టర్ కా అనేది కొంచెం తికమక. సో ఇన్ ద ఎగ్జామ్ దట్ స్టార్ట్స్, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా
ప్లేసెస్లో వెళ్ళినప్పుడు ఆయనకు కూడా ఇచ్చినారు. కాబట్టి న్యూస్లో ఉన్నవి ఉన్నది ఉన్నట్టు నోట్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. తర్వాత అర్జెంటీనా గురించి, బ్యూనిస్ ఎయిర్స్, అర్జెంటీనా బ్యూనిస్ ఎయిర్స్. సో ఇది చీలీ తోటి బార్డర్ని కలిగి ఉంది. దిస్ ఈజ్ అర్జెంటీనా. సో దీని గురించి ఏముంది అని అంటే, లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్డ్ బిట్వీన్ ద అర్జెంటీనా అండ్ హిందుస్థాన్ ఏరోనాట్స్ లిమిటెడ్. సో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు ఏ కంట్రీ తోటి లెటర్ ఆఫ్ ఇంటెన్షన్ని సైన్ చేసినారు అని అడగొచ్చు. ఓకే, సో లెటర్ ఆఫ్ ఇంటెన్షన్ టు బై ద హెలికాప్టర్స్. సో హెలికాప్టర్ బై చేయడానికి అర్జెంటీనా వాళ్ళు మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతోటి లెటర్ ఆఫ్ ఇంటెన్షన్, ఇంటెన్షన్ అంటే ఉద్దేశం. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి, హెలికాప్టర్స్ని మేము పర్చేస్ చేస్తాము అని అన్నారంట. సో క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ దిస్ వే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతోటి ఏ కంట్రీ సైన్ చేసింది టు బై ద హెలికాప్టర్స్ అని చెప్పేసి. సో అది అర్జెంటీనా, రైట్. సో అర్జెంటీనా ఈజ్ హియర్. తర్వాత లిథియం ఎక్స్ప్లోరేషన్ ఇండియా ఏ కంట్రీలో చేస్తా అని చెప్పేసి కూడా అగ్రిమెంట్ చేసుకుంది, అది అర్జెంటీనా. సో లిథియం ఎక్స్ప్లోరేషన్, ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఏదైనా ఒక బ్యాటరీ స్టోరేజ్ కావాలి అని అంటే, మన మొబైల్ సిస్టమ్ కావచ్చు, ఆటోమొబైల్ వెహికల్స్ ఏదైనా కానీ, ఎనర్జీని స్టోర్ చేయడానికి లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేస్తున్నారు. సో లిథియం ఎక్స్ప్లోరేషన్ కోసం, అంటే లిథియంని తవ్వడం కోసం మనము, అంటే ఇండియా అర్జెంటీనా తోటి ఒప్పందం చేసుకున్నారు అని చెప్పేసి నోట్ చేయండి. ఓకే, తర్వాత వెనిజువెలా, జస్ట్ నోట్ ఇట్స్ లొకేషన్. సో ఇక్కడ ఉంది వెనిజువెలా, ఫ్రెంచ్ గయానా, సూరినామ్, గయానా, వెనిజువెలా. ఓకే, తర్వాత ఇది బ్రెజిల్. సో దీంట్లో నథింగ్ ఈజ్ టు నోట్. ఓకే, సో ఆస్ట్రేలియా గురించి, ఆస్ట్రేలియా అనగానే ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ ఏరియాలో ఆస్ట్రేలియా గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్లో కోరల్ రీఫ్స్ గురించి చదువుతారు. డోంట్ నెగ్లెక్ట్ ద బయాలజీ పార్ట్ ఆల్సో. బయాలజీ పార్ట్ని నెగ్లెక్ట్ చేయకండి. గ్రూప్ 2లో మినిమం 10 to 15 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బయాలజీ పార్ట్ని. ఎందుకనంటే నిన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో అరౌండ్ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ద బయాలజీ. సో బయాలజీ నుంచి ఉన్నాయి. సో 10 to 15 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అంటే, మేజర్ ఏరియాస్ డిసీజెస్ నుంచి అడుగుతాడు, తర్వాత విటమిన్స్ గురించి అడుగుతాడు. సో ఇవి రెండు కూడా మేజర్ ఏరియాస్, విటమిన్స్ అండ్ మినరల్స్. అండ్ యూ కవర్ ద అదర్ ఏరియాస్ ఆల్సో. ఓకే, సో ఈ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఆస్ట్రేలియా గ్రేట్ బ్యారియర్ రీఫ్, దాన్ని మనం కోరల్ రీఫ్స్ అని అంటాం, ప్రవాళ బిత్తికలు అని అంటారు తెలుగులో. ఓకే, సో కోరల్ రీఫ్స్ అని అంటాం. కోరల్ బ్లీచింగ్ అది చాలా ఇంపార్టెంట్ అంటే ఎన్వైరన్మెంటల్లీ హజార్డ్. సో పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నటువంటి ఒక థింగ్ అనమాట. సో దీని యొక్క క్యాపిటల్ సిటీ క్యాంబెరా, దీని యొక్క క్యాపిటల్ సిటీ క్యాంబెరా అని చెప్పేసి నోట్ చేయండి. తర్వాత సౌత్ కొరియా, సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ సియోల్. 50th యానివర్సరీ ఆఫ్ ద డిప్లొమసీ. సో ఇది 50వ యానివర్సరీ చేసుకున్నాం మనం. ఇందాక శ్రీలంక తోటి మనము 75 years ఆఫ్ డిప్లొమసీ, తర్వాత బ్రెజిల్ తోటి 75 years ఆఫ్ డిప్లొమసీ, ఇప్పుడు సౌత్ కొరియా తోటి 50 years ఆఫ్ డిప్లొమసీని మనము చేసుకున్నాం. సో దీని యొక్క క్యాపిటల్ సిటీ సియోల్. సౌత్ కొరియా ఈజ్ హియర్. సో ఇది సౌత్ కొరియా. సౌత్ కొరియా దగ్గర ఎల్ఓసి ఉంది, ఎల్ఓసి. ఇక్కడే ఈస్ట్ చైనా సీ ఉంది. తర్వాత ఇది జపాన్. సో ఈ జపాన్ దగ్గరే ఇక్కడ కూడా ఈస్ట్ చైనా సీ ఉంది. నార్త్ కొరియా మాత్రం రష్యా అండ్ చైనా తోటి ల్యాండ్ బార్డర్ని కలిగి ఉంది.
సౌత్ కొరియా ఓన్లీ నార్త్ కొరియా తోటి ల్యాండ్ బార్డర్ కలిగి ఉంది అని నోట్ చేయండి. ఓకే, సో సౌత్ కొరియా ఓన్లీ నార్త్ కొరియా తోటి ల్యాండ్ బార్డర్ కలిగి ఉంది, ఇంకెవరితోటి కూడా ల్యాండ్ బార్డర్ లేదు అని నోట్ చేసుకోండి. తర్వాత ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ సిటీ ప్యారిస్. సో 25th years or 25 years of strategic relations, 26 years of strategic relations మనం ఫ్రాన్స్ తోటి కంప్లీట్, నాట్ ఇంపార్టెంట్, యూ కెన్ ఇగ్నోర్. తర్వాత లండన్. సో దిస్ ఈస్ ద యునైటెడ్ కింగ్డమ్. సో యునైటెడ్ కింగ్డమ్ యొక్క క్యాపిటల్ సిటీ లండన్. సో ఇనాగ్రల్ ఇండియా యూకే 2+2 ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్స్. సో ఇది 2+2 అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కనిపిస్తుంది కొన్నిసార్లు మీకు. సో ఏంటి 2+2 కాన్సెప్ట్ అని అంటే, ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్స్ ఆఫ్ బోత్ ద కంట్రీస్, ఏదైనా సరే. ఇప్పుడు యూకే ఉంది, యూకేలో ఫారెన్ మినిస్టర్ ప్లస్ డిఫెన్స్ మినిస్టర్ 2, ఇండియా యొక్క ఫారెన్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ 2. సో ఇట్లా వీళ్ళు డైలాగ్స్ అంటే మాట్లాడుతున్నారు అనమాట, చర్చలు జరుపుతారు. సో దాన్నే మనము 2+2 కాన్సెప్ట్ అని చెప్పేసి అంటాం, దాన్నే 2+2 కాన్సెప్ట్ అని అంటాం. తర్వాత ఇటలీ ఇస్ దిస్ రోమ్. సో ఇటలీ ఇక్కడ ఉంది, మెడిటరేనియన్ సీకి ఎగ్జాక్ట్లీ ఆన్ టాప్. సో ఆన్ టాప్లో ఇది ఉందన్నమాట. తర్వాత లిథువేనియా, ఇది బాల్టిక్ సీ దగ్గర. పోలాండ్, బెలారూస్, లాత్వియా అండ్ రష్యా. సో రష్యాకి ఈ సైడ్లో అండ్ బాల్టిక్ సీకి ఎడ్జ్కి ఉంది అని చెప్పేసి జస్ట్ నోట్ ద మ్యాప్. తర్వాత ఈజిప్ట్. విట్నెస్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ స్టేట్ విజిట్ టు ద ఈజిప్ట్. సో ఇదే ఫస్ట్ కాదు, ఇంతకుముందు కూడా జరిగింది, బట్ 2023లో విజిట్ చేసినారు అని అంటున్నారు. నాట్ ఇంపార్టెంట్, జస్ట్ రిమెంబర్ ద మ్యాప్. సో కైరో దీని యొక్క క్యాపిటల్ సిటీ. సో ఎక్కడుంది ఇది అని అంటే మెడిటరేనియన్ సీకి దగ్గరలో. నోట్ చేయండి, మెడిటరేనియన్ సీకి చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటారు, అడుగుతారు, ఈ క్రింది వానిలో మెడిటరేనియన్ సీకి బార్డర్ ఉన్నది లేనిది ఏది అని అడగొచ్చు అనమాట. ఓకే, తర్వాత టాంజానియా. సో టాంజానియా ఇక్కడ ఉంది, ఆఫ్రికన్ కాంటినెంట్లో, సౌత్ ఆఫ్రికాకి కొంచెం పైన ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంది, కెనియాకి ఉగాండాకి కింద. ఏంటి దీన్ని ఇది అని అంటే, ఐఐటి మద్రాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ని స్టార్ట్ చేసింది. సో ఎవరు స్టార్ట్ చేసినారు అని అంటే ఐఐటి మద్రాస్. ఎక్కడ అంటే టాంజానియా. సో టాంజానియాలో స్టార్ట్ చేసింది అని చెప్పేసి నోట్ చేయండి. సో ఇక్కడే మడగాస్కర్ కూడా ఉంది. అండ్ మీరు అరైవల్ ఆఫ్ ద యూరోపియన్ల రాక గురించి చదివినప్పుడు ఇక్కడ ఎండింగ్లో ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఉంటుంది. సో ఎవరెవరు వచ్చినారు, ఎట్లా వచ్చినారు ఇక్కడ నుంచి ఇండియాకి, తర్వాత కేరళకి ఎట్లా రీచ్ అయినారు, క్యాలికట్ అని అంటాం. సో ద కింగ్ ఆఫ్ జామోరిన్ ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు, ఈ ఏరియా కోసం మీకు మ్యాప్ ఇక్కడ పనికి వస్తుంది. ఓకే, సో ఇది జస్ట్ ఐఎమ్ గివింగ్ ఇన్సైట్స్ అండ్ మ్యాప్ని మీరు ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ క్లాస్ యొక్క మెయిన్ థీమ్ అన్నమాట. ఓకే, తర్వాత గినీ బస్సు. ఈ గినీ బస్సు ఇక్కడ ఉంది, సియరా లియోన్. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్కి దిస్ సైడ్ అట్లాంటిక్ ఓషియన్కి ఆనుకొని, నథింగ్ ఇంపార్టెంట్ హియర్. తర్వాత మలావి, ఇది కూడా ఏం ఇంపార్టెంట్ లేదు దీంట్లో. జాంబియా, దీంట్లో కూడా ఏం ఇంపార్టెంట్ లేదు. బెనిన్, ఉగాండా, కంపాలా. ఉగాండా గుర్తుపెట్టుకోండి, దాని యొక్క క్యాపిటల్ సిటీ గుర్తుపెట్టుకోండి కంపాలా అని చెప్పేసి. క్వశ్చన్ మే బి ఆస్క్డ్. టైమోర్ ఈజ్ ఢిల్లీ.
తర్వాత గ్లోబల్ సమిట్స్. రీసెంట్గా G20 సమిట్ న్యూఢిల్లీలో జరిగింది ఇండియా. ఓకే, సో దీంట్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికన్ యూనియన్ అనేది G20లో పర్మనెంట్ సభ్య దేశంగా ఎన్నిక అయింది అని నోట్ చేసుకోండి. ఓకే, సో మీరు నార్మల్గా G20 సమిట్ గురించి చదివే ఉంటారు, బట్ ఈ పాయింట్ ఎక్కడైనా మిస్ అయి ఉంటే దీన్ని నోట్ చేసుకోండి. సో ఏ సంస్థ పర్మనెంట్ సభ్య సంస్థగా చేరింది భారతదేశం యొక్క ప్రెసిడెన్సీ టైంలో అంటే అది ఆఫ్రికన్ యూనియన్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్రికన్ యూనియన్ గురించి కూడా చదువుకోవాలి. సో ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏంటి, ఎంతమంది సభ్య దేశాలు ఉన్నారు, సో సభ్య దేశాల గురించి నోట్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ ఆర్ రీజనల్ ఆర్గనైజేషన్స్ చదివినప్పుడు. సో దాంట్లో ఎంతమంది సభ్యులు, సపోజ్ ఇప్పుడు దీంట్లో 55 మెంబర్స్ ఉంటారు, ఏమైనా అప్డేట్స్ ఉంటే చూడాలి. 55 మెంబర్స్ ఉంటారు ఆఫ్రికన్ యూనియన్లో. ఇన్ని ఉన్నప్పుడు సభ్యులు ఎవరు అని చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతా ఉన్నప్పుడు అడిగే ఛాన్సెస్ వెరీ లెస్. బట్ ఇప్పుడు G20లో 20 ఉన్నారు, 19 కంట్రీస్ అండ్ 1 యూనియన్, అది యూరోపియన్ యూనియన్, EU యూరోపియన్ యూనియన్. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాలి, ఏ కంట్రీస్ ఉన్నాయి లేవు అని అడుగుతాడు. G7 ఓన్లీ 7 కంట్రీస్, కాబట్టి ఏ కంట్రీస్ దీంట్లో సభ్యులుగా ఉన్నారు లేరు అని అడుగుతాడు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా ఇంపార్టెంట్ సమిట్స్ అని అంటే నార్త్ సీ సమిట్ అండ్ ఫ్రేమ్వర్క్ సమిట్, జనరల్ అసెంబ్లీ ఆఫ్ ద ఇంటర్పోల్. సో ఇది కూడా ఏమక్కర్లేదు. బ్రిక్స్. సో బ్రిక్స్ యొక్క 15th సమిట్ ఎక్కడ జరిగింది, సౌత్ ఆఫ్రికా జోహన్నెస్బర్గ్. సౌత్ ఆఫ్రికా జోహన్నెస్బర్గ్లో బ్రిక్స్ యొక్క 15th సమిట్ జరిగింది అని చెప్పేసి నోట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం మీటింగ్. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ ఇది వ్లాడివాస్టాక్ రష్యా, వ్లాడివాస్టాక్ రష్యాలో జరిగింది. ఓకే, సో రీసెంట్గా G7 యొక్క 50th సమిట్ అయింది. సో కాబట్టి 49 కూడా గుర్తుపెట్టుకోండి, హిరోషిమాలో జరిగింది జపాన్. సో జపాన్లో హిరోషిమాలో జరిగింది అని చెప్పేసి నోట్ చేసుకోండి. ఐ కెన్ అండర్స్టాండ్ యూ మే బీ ఫీలింగ్ ద స్కాటర్డ్ థింగ్. సో ఏదో సముద్రంలో పడేసి ఈదు అని చెప్పినట్లు ఉంది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అని అనిపించవచ్చు, బట్ టెలింగ్ దట్ మ్యాప్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యూ అండర్స్టాండ్ ద మ్యాప్. ఓకే, తర్వాత ఏషియన్ ఇండియా సమిట్, ఇది జకార్తా ఇండోనేషియా. ఈస్ట్ ఏషియా సమిట్ జకార్తా ఇండోనేషియా. ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్, ఇది కొలంబో శ్రీలంకలో జరిగింది అని నోట్ చేయండి. ఓకే, తర్వాత కొన్ని ఐలాండ్స్, తర్వాత కొన్ని ప్లేసెస్ టస్సల్లో ఉన్నవి, కాన్ఫ్లిక్ట్ అంటే రెండు కంట్రీస్ మధ్యన గొడవలకి కారణమవుతూ ఉన్నవి. సో ఒకటి కచ్చతీవ్ ఐలాండ్స్, ఒకటి కచ్చతీవు ఐలాండ్స్. సో ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేవి ఇండియా మరియు శ్రీలంకకి మధ్యన ఉన్నవి. సో దీన్ని 1974లో, ఇయర్ ఇంపార్టెంట్, 1974లో ఇండో శ్రీలంక మ్యారిటైమ్ అగ్రిమెంట్, అంటే భారతదేశం మరియు శ్రీలంక మ్యారిటైమ్ అంటే సముద్రానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎందుకంటే మనకి వాళ్ళకి చేపలు పట్టే విషయంలో చాలాసార్లు ప్రాబ్లం వస్తూ ఉంటుంది అన్నమాట. సో అగ్రిమెంట్లో భాగంగా 1974లో కచ్చతీవ్ ఐలాండ్స్ మీవే అని చెప్పేసి మనము వాళ్ళకి ఇచ్చేయడం జరిగిందనమాట. కచ్చతీవ్ ఐలాండ్స్ మీవే అని చెప్పేసి మనం వాళ్లకు ఇవ్వడం జరిగింది. అది ఒక డిస్ప్యూటెడ్ ఏరియా దానికి సంబంధించి. ఓకే, తర్వాత
ఇంకా ఈ కంట్రీస్లో అయితే నార్మల్గా గొడవలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సూడాన్, నైజీరియా, తర్వాత చాడ్ ఇలాంటి కంట్రీస్లో ఎప్పుడు గొడవలు ఏదో ఒకటి అయితేనే ఉంటాయి. బట్ ఏవి మనకి కొంచెం రేర్గా ఉన్నవి అండ్ గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఉన్నవి మాత్రం మనము చూడాలి. సరే, ఎట్లా అర్థమవుతుంది ఇది ఇంపార్టెంట్ ఇది కాదు అని అంటే, మన పేపర్ సెట్ చేసే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఎంత దూరం ఆలోచిస్తారు, తర్వాత గతంలో ఉన్నటువంటి పేపర్స్ని బేస్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. సో అట్లని కాదు ఏదైనా అడగొచ్చు. సో జనరల్ స్టడీస్ అంటేనే ఇట్స్ అ సముద్రం. సో ఆ సముద్రంలో నుంచి ఎక్కడైనా అడగొచ్చు. బట్ యూ మస్ట్ బి ఏబుల్ టు డూ అట్లీస్ట్ 60% ఆఫ్ ద పేపర్. సో అది చేయాలి అంటే చదివింది గుర్తుండిపోవాలి. సో చదివిన కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో సియాంగ్ రివర్ గురించి, గ్లోబల్ వాటర్ బాడీస్ గురించి అడిగినాడు. సియాంగ్ రివర్, సో సియాంగ్ రివర్ని యార్లుంగ్ రివర్ అని కూడా అంటారు. సో దీన్ని యార్లుంగ్ సాంగ్పో రివర్ అని కూడా అంటారు అని చెప్పేసి ఒకటి నోట్ చేయండి. ఓకే, సో ఇది అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. సో అరుణాచల్ ప్రదేశ్లో వచ్చి దీన్ని లోహిత్ అండ్ దిబాంగ్ రివర్స్ తోటి కలుస్తుంది. లోహిత్ అండ్ దిబాంగ్ రివర్స్ తోటి కలుస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మెడాగ్ ప్రాజెక్ట్ అనేది పవర్ జనరేషన్ కోసం చైనా ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్. సో మెడాగ్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అని అడగొచ్చు. సో మెడాగ్ ప్రాజెక్ట్ అనేది చైనాలో ఉంది అని నోట్ చేయండి. ఓకే, తర్వాత సో ఇది నోట్ చేయండి. ఈ 9 డాష్ లైన్, 10 డాష్ లైన్ అండ్ 11 డాష్ లైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా క్లియర్గా డీటెయిల్స్ తెలిస్తే ఓకే, బట్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. బట్ జస్ట్ ఇంత గుర్తుపెట్టుకోండి, ఈ 11 డాష్ లైన్ అనేది చైనా ఆ సౌత్ చైనా సీ మీద ఉన్నటువంటి ఆధిపత్యాన్ని చూపిస్తుంది. సో సౌత్ చైనా సీ మీద ఉన్నటువంటి ఆధిపత్యాన్ని చూపిస్తుంది అని చెప్పేసి నోట్ చేయండి. ఓకే, రెడ్ సీ, ఈస్ట్ సీ, ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇండియా. పోర్ట్స్ గురించి గుర్తుపెట్టుకోండి, ఎకానమీ అండ్ జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్. ఓకే, వాటికి కొన్ని పోర్ట్స్కి ఓల్డ్ నేమ్ ఉండేది, ఆ నేమ్స్ కాస్త చేంజ్ అయినవి, అవి నోట్ చేసుకోవాలి. తర్వాత ఏ పోర్ట్ పెద్దది, ఏ పోర్ట్ చిన్నది, అలాంటి వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు కాండ్లా పోర్ట్ ఉంది, దాన్ని దీన్ దయాల్ పోర్ట్ అని అంటాం. సో ఇది ప్రైవేట్లీ ఓన్డ్ పోర్ట్ అన్నమాట. ఇది ప్రైవేట్లీ ఓన్డ్ పోర్ట్. ఎక్కడుంది? గుజరాత్లో. ముంబై పోర్ట్ ఉంది, ఇది లార్జెస్ట్ న్యాచురల్ పోర్ట్. లార్జెస్ట్ న్యాచురల్ పోర్ట్ ఇది మహారాష్ట్రలో ఉంది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. సో ఇది లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్. కంటైనర్ అని అంటే వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడేటువంటి పోర్ట్స్ని మనం కంటైనర్ పోర్ట్ అని అంటాం. సో లార్జెస్ట్ న్యాచురల్ పోర్ట్ ఏది అని అంటే అది ముంబై పోర్ట్. తర్వాత లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఏది అని అంటే అది జేఎన్పిటి. తర్వాత మర్మాగావ్, ఇది గోవా. మర్మాగావ్ పోర్ట్ గోవాలో ఉంది. దాని తర్వాత న్యూ మంగళూరు కర్ణాటక. న్యూ మంగళూరు కర్ణాటకలో ఉంది. కొచ్చిన్ పోర్ట్ కేరళ. తర్వాత విజింజం పోర్ట్ ఇది కూడా కేరళ. అండ్ చిదంబరం పోర్ట్ ట్రస్ట్ తమిళనాడు. చెన్నై పోర్ట్ తమిళనాడు. ఎన్నోర్, దీన్నే కామరాజర్ అని అంటున్నారు, తమిళనాడు.
సో ఇది కార్పొరేటైజ్డ్ పోర్ట్ కామరాజు అనేది ఎన్నోర్ పోర్ట్ తమిళనాడులో కార్పొరేటైజ్డ్ అంటే కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చినారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నము ఆంధ్ర. సో థర్డ్ లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ద కంట్రీ ఇన్ కెపాసిటీ అండ్ ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ ద ట్రాఫిక్. అంటే ఎక్కువ బండ్లు అంటే షిప్స్, ఎక్కువ వెహికల్స్ వచ్చే దాంట్లో ఇది ఫోర్త్ లార్జెస్ట్. సైజ్ ప్రకారం చూసుకుంటే థర్డ్ లార్జెస్ట్. తర్వాత ఒడిశాలో ఉన్నది పారాదీప్. సో ఇది లార్జెస్ట్ కార్గో హ్యాండ్లింగ్ పోర్ట్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్. సో ఈస్ట్ కోస్ట్లో లార్జెస్ట్ కార్గో హ్యాండ్లింగ్, ఎక్కువ కార్గో వస్తున్నటువంటి ప్లేస్ పారాదీప్. తర్వాత కోల్కతా పోర్ట్ ఓల్డెస్ట్ మేజర్ పోర్ట్, నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ అ మేజర్ రివరైన్ పోర్ట్. ఓకే, కావున పోర్ట్స్ వాటి యొక్క పాత పేర్లు, కొత్త పేర్లు, అవి ఉన్నటువంటి ప్రదేశాలు. ఓకే, తర్వాత వాటి యొక్క నేచర్, పెద్దది చిన్నది, ఎట్లా పెద్దది, ఓల్డెస్ట్ న్యూయెస్ట్ కార్పొరేటైజ్డ్, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత లివ్ స్టాక్ సెక్టార్. లివ్ స్టాక్ సెక్టార్ అని అంటే పశు సంవర్ధన అని అంటాం, పశు సంవర్ధన అని చెప్పేసి అంటాం. సో ఈ లివ్ స్టాక్ సెక్టార్లో మీట్ ప్రొడక్షన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ హైయెస్ట్ ఫాలోడ్ బై వెస్ట్ బెంగాల్. మీట్ ప్రొడక్షన్లో ఉత్తరప్రదేశ్ హైయెస్ట్. తర్వాత మిల్క్ ప్రొడక్షన్, దీంట్లో కూడా ఉత్తరప్రదేశ్ హైయెస్ట్. మిల్క్ ప్రొడక్షన్ని వైట్ రెవల్యూషన్ అని అంటాం, మీట్ని పింక్ రెవల్యూషన్ అని అంటాం. తర్వాత ఊల్ ప్రొడక్షన్లో రాజస్థాన్ ఈజ్ హైయెస్ట్ ఫాలోడ్ బై కాశ్మీర్. ఊల్ ప్రొడక్షన్లో రాజస్థాన్ ఈజ్ హైయెస్ట్. సో రాజస్థాన్లో ఊల్ ప్రొడక్షన్ అనేది అత్యధికంగా జరుగుతుంది, దాని తర్వాత కాశ్మీర్లో. మిల్క్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అత్యధికంగా అంటే ఇది ఉత్తరప్రదేశ్లో. మీట్ ప్రొడక్షన్ కూడా ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. సో ఎగ్ ప్రొడక్షన్ని మనము సిల్వర్ రెవల్యూషన్ అని అంటాం, ఇది ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఫాలోడ్ బై తమిళనాడు అండ్ తెలంగాణ. తమిళనాడు అండ్ తెలంగాణ. మీరు ఒకసారి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా చూస్తే ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది తెలంగాణ సో అండ్ సో ప్లేస్లో ఉంది అని చెప్పేసి. సో మీట్ ప్రొడక్షన్లో 5th ప్లేస్ అని, ఎగ్ ప్రొడక్షన్లో 3rd ప్లేస్ అని, తర్వాత ఐ థింక్ మిల్క్ ప్రొడక్షన్లో 11 or 13 అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, అది కూడా ఒకసారి చూడాలి. ఓకే, మ్యాంగో ప్రొడక్షన్లో 8th ప్లేస్ అని. ఇంపార్టెంట్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఏ ప్రొడక్షన్లో ఎంత ఉంది అనేది ఆ నంబర్స్ని గుర్తుపెట్టుకోండి, దట్ బికమ్స్ ఇంపార్టెంట్ ఎకానమీ పర్స్పెక్టివ్లో. ఓకే, సో ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని సమిట్స్, ఇది గుర్తుపెట్టుకోండి, మినామాటా కన్వెన్షన్. సో మినామాటా అనేది మర్క్యూరీకి సంబంధించింది. ఓకే, మినామాటా అనేది మర్క్యూరీకి సంబంధించింది. సో మర్క్యూరీ వేస్ట్ని తగ్గించడానికి మినామాటా కన్వెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత కొన్ని టైగర్ రిజర్వ్స్, న్యూస్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్, వాటి గురించి చూడండి. ఇది దుడువా టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్. తర్వాత కజిరంగా అస్సాం అండ్ దంపా మిజోరాం. ఓకే, దంపా అనేది మిజోరాంలో ఉంది, కజిరంగా అనేది అస్సాంలో ఉంది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ ఉంది. దుడువా టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్. తర్వాత సిమ్లీపాల్ ఇన్ ఒడిషా.
అండ్ పాలమావు జార్ఖండ్. జార్ఖండ్లో పాలమావు టైగర్ రిజర్వ్ ఉంది. తర్వాత సత్కోషియా టైగర్ రిజర్వ్, ఇది కూడా ఒడిశాలో ఉంది. అండ్ కలాకడ్ టైగర్ రిజర్వ్ और దీన్నే కలాకడ్ ముండంతురై, కలాకడ్ ముండంతురై అని కూడా అంటున్నారు. సో ఇది తమిళనాడులో ఉంది. అన్నమలై టైగర్ రిజర్వ్, ఇది కూడా తమిళనాడు. అండ్ వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. రాజస్థాన్ టైగర్ రిజర్వ్ రణథంబోర్, రాజస్థాన్ కాదు, రణథంబోర్ టైగర్ రిజర్వ్ రాజస్థాన్. మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరికైనా ఐడియా ఉందా? టోటల్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా నౌ. ఒకసారి చూసుకోండి, 55 యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. అప్డేట్ ఇంపార్టెంట్. అండ్ కొన్ని నేషనల్ పార్క్స్, గంగోత్రి ఉత్తరాఖండ్, దిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్, లేమ్రు ఎలిఫెంట్ రిజర్వ్ ఛత్తీస్గఢ్, తర్వాత బూరా ఛపోరి అస్సాం, అండ్ దేబ్రిగర్ ఒడిషా, గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు, ఎరవికులం నేషనల్ పార్క్ కేరళ, అండ్ తమిళనాడులో ముకుర్తి నేషనల్ పార్క్ కూడా ఉంది అని నోట్ చేయండి. అండ్ కడలుండి వల్లికును కమ్యూనిటీ రిజర్వ్, అది కేరళ. పరింబికులం రిజర్వ్ కేరళ. బన్నీ గ్రాస్లాండ్ గుజరాత్, బన్నీ గ్రాస్లాండ్ గుజరాత్. గాంధీ సాగర్ మధ్యప్రదేశ్. దచింగం నేషనల్ పార్క్ జమ్మూ అండ్ కాశ్మీర్, దచింగం నేషనల్ పార్క్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని నోట్ చేయండి. సో వాటర్ బాడీస్లో నథింగ్ ఇంపార్టెంట్. ఇది చూడండి, డ్యామ్స్ అండ్ రివర్ ప్రాజెక్ట్స్. సో రివర్స్ని లింక్ చేసే ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సో దాంట్లో కేన్ బేత్వా ఫస్ట్ రివర్ లింక్ ప్రాజెక్ట్ అనమాట. కేన్ అండ్ బేత్వా ఇవి రెండు రివర్ లింక్ ప్రాజెక్ట్స్. ఇవి రెండింటిని కలిపి మొట్టమొదటిగా లింక్ చేసినారు. ఏ రివర్స్ని అంటే కేన్ రివర్ అండ్ బేత్వా రివర్, ఈ రెండింటిని లింక్ చేసి సో రివర్ లింకింగ్ ప్రాజెక్ట్లో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్గా సక్సెస్ చేసినారు అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అడుగుతారనమాట, సో ఫస్ట్ రివర్ లింకింగ్ ఎక్కడ జరిగింది, లేకపోతే ఏ రివర్తో జరిగింది అని చెప్పేసి. తర్వాత కొన్ని రివర్స్ గురించి న్యూస్లో ఎందుకు ఉంది అని చెప్పి, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏం లేదు, బట్ రివర్స్ టాపిక్ని క్లియర్గా చదువుకోండి. ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే ట్రెండ్ చేంజ్ అయింది, ట్రిబ్యూటరీస్ ఏవి అని అడుగుతున్నాడు. ఒక పర్టికులర్ రివర్ ఇచ్చి దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఏవి అంటే ఉపనదులు ఏవి అని అడుగుతున్నాడు, ఒక పర్టికులర్ రివర్ ఇచ్చేసి. ఓకే, సో ఐమ్ అగైన్ టెలింగ్ దిస్ మే బీ అ బోరింగ్ లెక్చర్, బట్ ఇది ఏరియా అంతే, మనం ఏం చేసేది లేదు. ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉంటే ఎగ్జామ్కి మిస్ కాకుండా ఉంటుంది అని తీసుకోవడం అంతే తప్ప నథింగ్ ఈజ్ మోర్ కంపెల్లింగ్. ఇది చూడండి, మ్యాప్ అబ్జర్వ్ చేయండి. సో ఇండియా మ్యాప్ మొత్తం కూడా తెలిసి ఉండాలన్నమాట, ఎందుకనంటే నంబర్ ఆఫ్ థింగ్స్ చదువుతారు. అండ్ ఈవెన్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ 1956లో అవుతుంది మనకి, అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అవుతుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అయినప్పుడు మనకి మొత్తం 16 స్టేట్స్ ఉంటవి. సో 16 స్టేట్స్ నుంచి
29 అయినవి, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 28 ఉన్నవి. సో ఏ స్టేట్ ఎప్పుడెప్పుడు వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నా కూడా మ్యాప్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఇండియా మ్యాప్ మొత్తం మీకు తెలిసి ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నథింగ్ ఈజ్ రిలవెంట్, నథింగ్ ఇంపార్టెంట్. అసలైంది ఉంది, ద మోస్ట్ ప్రాబ్లమ్ మేకింగ్ థింగ్ అండ్ అందరికీ చిరాకు తెప్పించడానికి ఒకటి. ఇది గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి మీరు చదువుతారు. సో ఎక్కడెక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయని. సో దాంట్లో గుజరాత్లో ఉన్నటువంటి కాక్రపర ఏదైతే ఉందో క్రిటికాలిటీకి రీచ్ అయింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంటే అది కరెక్ట్గా పనిచేయడానికి అవకాశం లేదు, అంటే దాని యొక్క లైఫ్ టైం అయిపోవడానికి వచ్చింది అని అర్థం. సో రీసెంట్గా కాక్రపర గుజరాత్, సో ఇది దాని యొక్క క్రిటికాలిటీని కోల్పోయింది అనమాట. ఇంకొకటి 3D ప్రింట్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. ఓకే, 3D ప్రింట్ పోస్ట్ ఆఫీస్ కర్ణాటకలో ఉంది అని చెప్పేసి నోట్ చేసుకోండి, ఇదొకటి. అండ్ దాని తర్వాత జిఐ ట్యాగ్స్ గురించి ఇచ్చినాడు. ఆఫ్టర్ దాట్ జిఐ ట్యాగ్స్, జాగ్రఫికల్ ఇండికేషన్. సో జాగ్రఫికల్ ఇండికేషన్కి సంబంధించి థింగ్స్ని నోట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అచ్చా కొన్ని టెంపుల్స్ ఇచ్చినట్టు చూడండి కల్చర్కి సంబంధించి. తుంగనా టెంపుల్ ఇన్ ద ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఉన్న తుంగనా ఈజ్ ద వరల్డ్స్ హైయెస్ట్ శివ టెంపుల్. సో హైయెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి శివ టెంపుల్ అది ఏదైనా ఉందా అని అంటే అది తుంగనాథ్. తర్వాత జోగేశ్వర్ టెంపుల్, అది ఉత్తరాఖండ్లో ఉంది. శారదాదేవి టెంపుల్, ఇది కాశ్మీర్లో ఉంది. త్రయంబకేశ్వర్ టెంపుల్ మహారాష్ట్రలో ఉంది. అండ్ తిరునెల్లి టెంపుల్ ఇన్ ద కేరళ. అండ్ హొయసలేశ్వర కేశవ చెన్నకేశవ, ఇది 42nd వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది 42వ సైట్గా పేరుగాంచింది. ఓకే, సో ఈ 42 సైట్స్ ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లో కూడా ఆర్కిటెక్చర్లో వస్తుంది. సో ఆర్కిటెక్చర్లో ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి కర్ణాటక నుంచి రీసెంట్గా 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా జాయిన్ అయినది. కోనార్క్ సన్ టెంపుల్, ఇది ఒడిషా, దీని బ్లాక్ పగోడా అని కూడా అంటారు అని నోట్ చేయండి. తర్వాత సుందర్గర్ నేచురల్ ఆర్చ్. సో ఇది రాయి. సో ఆ రాయి ఒక ఆర్చ్ లాగా ఏర్పడింది. ఎక్కడుంది అది అని అంటే ఒడిషా. ఓకే, న్యాచురల్ ఆర్చ్ ఒడిషాలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. శిశుపాల్గర్, ఇది కూడా ఒడిషాలో ఉంది. శాంతినికేతన్, ఇది 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, పైన చూసినది కర్ణాటకలోది 42వది అయితే ఇది 41వది. శాంతినికేతన్ ఈజ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో ఉంది. తెలంగాణ నుంచి ఒకదాన్ని మనం డిమాండ్ చేసినాము వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చాలి అని, అది మెన్హెయిర్స్ అని అంటాం, లేదా నిలువు రాళ్ళు అని అంటాం. దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా చదువుకోండి. ఈ నిలువు రాళ్ళు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పేసి రీజనల్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, తర్వాత కిలాడి ఎక్స్కావేషన్స్, అంటే కిలాడి తవ్వకాలు తమిళనాడులో. తర్వాత తొప్పికల్లు, లేదా అంటే ఒక రాయి ఉంటుంది, దాని ఆ రాయి మీద ఇంకొక రాయి టోపీ లాగా ఉంటుంది అనమాట. సో తోపికల్లు లేదా టోపీ కళ్ళు, కళ్ళు కాదు కళ్ళు అంటే రాయి అని అర్థం. ఓకే, అది ఎక్కడ ఉంది అని అంటే కేరళ. సో అది మలయాళంలో టోపికల్లు అని అంటే రాయి అని అర్థం అనమాట. ఓకే, సో కొన్ని ఫెస్టివల్స్ ఇచ్చినాడు చూడండి. 12 డే పుష్కరాలు అనేవి 12 రోజులు జరుగుతాయి అని ఒకటి నోట్ చేయండి. దాని తర్వాత అంబుబాచి మేళా, సో ఇది అస్సాంలో జరుగుతుంది. గాడెస్ కామాఖ్య, సో గాడెస్ కామాఖ్యకి అంబుబాచి మేళా జరుగుతుంది. కటి బిహు, ఇది అస్సాంలో జరుగుతుంది అని నోట్ చేయండి, కటి బిహు. తర్వాత హార్న్బిల్ ఫెస్టివల్ నాగాల్యాండ్లో జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. కేర్ పూజ త్రిపురలో జరుగుతుంది. ఒడిశాలో
రాజా పర్బా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో బన్నీ ఫెస్టివల్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో బన్నీ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఈ పుష్కరాలు అనేవి ఉత్తరప్రదేశ్లో అన్ని చోట్ల కూడా జరుగుతాయి, బట్ 12 days అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఎవ్రీ 12 yearsకి ఒకసారి అండ్ 12 rivers కలుస్తాయంట ఉత్తరప్రదేశ్లో. సో ఉత్తరప్రదేశ్లో పుష్కరాలు స్పెషాలిటీ ఏంటి అని అంటే 12 rivers కలుస్తాయి అండ్ పుష్కరాలు 12 సంవత్సరాలకి వస్తాయి అని అన్ని చోట్ల మనకి తెలుసు. తర్వాత ట్రైబల్ ఆర్ట్ అండ్ కల్చర్, ఇది కూడా ఇంపార్టెంట్. ఒక ట్రైబ్ గురించి ఇచ్చేసి ఆ ట్రైబ్ యొక్క ప్లేస్ అడుగుతాడు. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో పహారియాస్ అండ్ పఢారీస్, పహారియా అండ్ పఢారీ ఈ 2 ట్రైబ్స్ ఉన్నవి. అరుణాచల్ ప్రదేశ్లో ఇదుమిష్మి అండ్ ఇదుమిష్మి, అదే అరుణాచల్ ప్రదేశ్లో దిబాంగ్ ట్రైబల్ రిజర్వ్ కూడా ఉంది అని నోట్ చేయండి. త్రిపురలో బోరోక్, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కోక్ బోరోక్. త్రిపురలో బోరోక్, వాళ్ళ లాంగ్వేజ్ కోక్ బోరోక్. వెస్ట్ బెంగాల్లో గారో ట్రైబ్, వెస్ట్ బెంగాల్లో గారో ట్రైబ్. ఒడిశాలో కోండ్ లేదా కంధ, వాళ్ళ లాంగ్వేజ్ కుయ్. ఈ కుయ్ లాంగ్వేజ్ గురించి 8వ షెడ్యూల్లో చేర్చాలి అని న్యూస్లో ఉంది, కాబట్టి నేర్చుకోండి. తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ 3 ప్లేసెస్లో కోయా ట్రైబ్ అనేది కనిపిస్తాయి. ఈ 3 ప్రదేశాల్లో కోయా ట్రైబ్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. తర్వాత ముతువన్ ట్రైబ్ ప్రాజెక్ట్ టైగర్ కోసం. ప్రాజెక్ట్ టైగర్ వెనకాల కారణం ముతువన్ ట్రైబ్. సో ముతువన్ ట్రైబ్ కేరళ అండ్ తమిళనాడులో కనిపిస్తారు. హక్కిపికి వీళ్ళు కర్ణాటకలో కనిపిస్తారు. సుడాన్లో అయిన గొడవలో వీళ్ళు చిక్కుకున్నారు అనమాట. అంటే హక్కిపికి ట్రైబ్కి సంబంధించిన పర్సన్ అక్కడ చిక్కుకున్నారు. అండ్ తెలంగాణలో ఉన్న ట్రైబ్ సమ్మక్క సారక్క యూనివర్సిటీ పేరు పెట్టినారు, సమ్మక్క సారక్క అని చెప్పేసి. సో కాబట్టి ట్రైబ్ అండ్ వాళ్ళు ఉండేటువంటి ప్లేస్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఉన్నది జిఐ ట్యాగ్స్, ఇంపార్టెంట్ నోట్. ఉత్తరప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, రాజస్థాన్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఉంది. హైదరాబాద్లో ఉన్నవి అన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇవి కొన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో గోంగడి షాల్వ్ అండ్ లక్క బ్యాంగిల్స్. సో ఒక ఫ్రెండ్ని పేర్ చేసుకొని సో మొత్తం కూడా డిస్కస్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ అ 50-minute లెక్చర్, వెరీ వెరీ బోరింగ్ వన్. నాకే అనిపించకపోయినా అనిపించింది అని చెప్పాలి. సో ఏం నేర్చుకుంటారు మీరు ఈ ఏరియా నుంచి, ఏం నేర్చుకోవాలి అని అంటే ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ మీకు మ్యాప్స్ని పరిచయం చేయటం. సో మ్యాప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇట్ గివ్స్ విజువల్ ఎఫెక్ట్. సో విజువల్ ఎఫెక్ట్ని ఇస్తుంది. సో మీ దగ్గర ఒక అట్లాస్ ఉండాలి కంపల్సరీగా. మీరు ఏం చదివినా కూడా దాంట్లో చూసుకోవాలి. ఓకే, సపోజ్ G20 సమిట్ జరుగుతుంది, ఆ G20కి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉంటాయి. సపోజ్ కంట్రీస్ నేమ్స్ ఉంటాయి. సో దాంట్లో మార్క్ చేసుకోవాలి, చూసుకుంటూ ఉండాలన్నమాట. సో దెన్ బికమ్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొంచెం ఈజీగా అవుతుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 20 questions ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. డోంట్ నెగ్లెక్ట్. గ్రూప్ 2కి కొంచెం తక్కువ టైం ఉంది. సో ఏం తీసుకుంటారు, మ్యాగజైన్ ఆర్ సంథింగ్ అని అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్లో ఉన్నది మాత్రమే చదవండి. ఏ బుక్ కూడా చదవాల్సినటువంటి అవసరం లేదు. ఏ బుక్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ప్రాబ్లం ఏమీ ఉండదు, ఏదో ఒక మంచి మెటీరియల్ దొరుకుతుంది. బట్ తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం ఆర్సి రెడ్డి ఆర్ సంథింగ్ మరి ఎవరిదైనా ఉంటే మీరు చూసుకోవాలి, నాకేం ఐడియా లేదు తెలుగు వాళ్ళకి. ఓకే, బట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయితే సరిపోతుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. సో ఇంకా ఏమీ కూడా అక్కర్లేదు. ఓకే, సో ఏమైనా పాసిబుల్ అవుతే సపోజ్ ఈరోజు G7 గురించి ఉంది. సో ఆ G7 గురించి రేపు లెక్చర్లో కవర్ చేస్తాం. బట్ వాట్ వీఆర్ కవరింగ్ 1 minute.
సో కొత్త వాళ్ళకి ఇంట్రొడక్షన్, మనము ఆల్రెడీ ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఎవ్రీడే చెప్తుండే, ఒక 15 days అయింది మనం గ్యాప్ ఇచ్చి ఫర్ మై ఓన్ రీజన్. సో మళ్ళీ మనం ఇండియన్ పాలిటీ లెక్చర్స్ స్టార్ట్ చేస్తాం. మీరు ఆల్రెడీ మన గ్రూప్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో డైలీ ఎంసీక్యూస్ కూడా ఇస్తున్నా, ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి అండ్ యూ గో త్రూ దెమ్. ఓకే, సో గ్రూప్ 2 ఎగ్జామ్ మీకు ఈజీ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇది వీడియో సేవ్ చేస్తా, దాని తర్వాత అడగండి.